నమస్కారం అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? వైజాగ్ నుంచి వచ్చామండి. ఇప్పటి వరకు తిరుమల ఎన్నిసార్లు వచ్చారు సార్? ప్రతి సంవత్సరం 7-8 సార్లు వస్తుంటారండి. ప్రతి సంవత్సరం 7 సార్లు వస్తుంటారు. అయితే మీరు తిరుమలలో చాలా మార్పులను గమనించారు, మరి ఎన్నిసార్లు వస్తా ఉంటున్నారు? మార్పులు అంటే నా గత 5 సంవత్సరాల తర్వాత నుంచి మొన్న కొత్త గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడాను చాలా మార్పులు జరిగాయండి. అన్నదానంలో చక్కగా కూరలు అయితేనేమి, రసం అయితేనేమి, రైస్ అయితేనేమి ప్రతిదీ కూడాను చాలా రుచికరంగా వినపడుతున్నాయండి. ఏదైతే బాబు గారు చెప్పారో ప్రక్షాళన చేస్తాం టీటీడీ అని చెప్పేసి అధికారంలోకి రాగానే అదే ప్రక్షాళన కనపడుతుంది ఇక్కడ. అంటే అంత ఇమీడియట్ గా అంత జరగదు కాబట్టి కానీ గ్రాడ్యువల్ గా మాత్రం కొంత మార్పు అనేది కనపడుతున్నది. భక్తులు కూడా సంతోషంగానే ఉంటున్నారు. అయితే మీ గత తిరుమలకి ఇప్పుడు తిరుమల చాలా తేడా వచ్చిందంట. ఇంకా ఏంటంటే చాలా తేడా కావాలంటే కొంత టైం పడుతుంది. సో చేయవలసినంత వరకు చేశారు. లడ్డు ఇప్పుడు ప్రధానంగా లడ్డు ఎలా ఉంది సార్? ఇప్పుడు ఎలా ఉంది? టేస్ట్ చాలా బాగుంది. గతానికి ఇప్పుడు దీంట్లో తేడా వచ్చింది. చాలా చాలా క్వాలిటీగా ఉంది. 2 డేస్కే పాడైపోయేది. ఇప్పుడు బాగా ఉంది. మరి యొక్క శ్రీవారి కల్తీ విషయం తెలిసినప్పుడు మొదటగా లడ్డు సంబంధించి మీరు ఎలా బాధపడ్డారు? అందరం అది చాలా హర్ట్ అవుతాం కదండి. ఒక హిందువుగా పుట్టిన తర్వాత సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి కదా. సో కనీసం మనం ఒక పూజ చేయాలంటేనే స్నానం చేసి బట్టలు మార్చుకొని చేస్తాము. అటువంటిది తిరుమల దేవదేవుడికి సంబంధించినటువంటి నైవేద్యాలు అన్నీ కూడాను కల్తీ జరిగిందంటే ప్రతి ఒక్క మనిషి కూడాను, ప్రతి హిందువు ప్రపంచవ్యాప్తంగా చాలా బాధపడుతున్నారు. అది జరగకూడదు. అది ఒకరి మత ఆచార వ్యవహారాల్లో ఇంకొకరు జోక్యం చేసుకోకూడదు. ఎటువంటి ఆటంకం ఎవరికి కలగకూడదు. ఎవరి విశ్వాసాలకు ఉంటాయి. ఆ విశ్వాసాల్ని మనం దెబ్బతీస్తే మనసు గాయపడుతుంది. ఇప్పుడు ఆ లడ్డు తాలూకా భయం పోయి అంటే విశ్వాసం కలిగిందా? ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చారంటే బాబు గారు చెప్పిన తర్వాత నుంచి కావచ్చు, లేకపోతే చూస్తున్నప్పుడు బాగానే ఉంది. సో ఇంకా ఇంప్రూవ్ చేస్తారని అనుకుంటాను. మొత్తానికి ఇప్పటి వరకు సదుపాయాలు అయితే ఇప్పటి వరకు పర్లేదంట. ఇప్పటి వరకు బాగానే ఉంది. పెద్ద ఎక్కడి నుంచి? మాది అప్పలరాజపురం, అనకాపల్లి జిల్లా, చీడికాడ మండలం. ఎన్నిసార్లు వచ్చారు తిరుపతి ఇప్పటిదాకా? ఒక 10-20 సార్లు వచ్చారు కదా. అప్పటికిప్పటికి తిరుమలలో తేడా వచ్చింది? కొండ మీద మార్పులు చాలా వచ్చాయి. అయితే అప్పుడు దర్శనానికి చాలా ఎక్కువ టైం పట్టేది. ఇప్పుడేమో దర్శనం కొద్దిగా త్వరగా అయిపోతుంది. భక్తులు సౌకర్యం కూడా చాలా క్లీన్గా కూడా ఉంది తిరుమల కూడా. అయితే అప్పుడు భోజనం చాలా ఇబ్బందికరంగా, తినడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు మాత్రం రుచికరంగా కనిపిస్తుంది. గతంలో కంటే ఇప్పుడు మెరుగుపడింది, కొద్దిగా మెరుగుపడింది. ఇంకా బెటర్గా ఉండాలి. ప్రస్తుతానికి ఉన్న భోజనం ఇంకా బెటర్గా కూడా ఇంకా ఉండాలి. సదుపాయాలన్నీ బాగానే ఉన్నాయి. సదుపాయాలన్నీ బాగున్నాయి. ప్రస్తుతానికి అందరికి సరైన ఫెసిలిటీస్ కల్పించారు. అన్ని సదుపాయాలు బాగున్నాయి. ఎక్కడి నుంచి వచ్చారండి? రాజమండ్రి కోరుకోండ మండలం అండి. ఎన్నిసార్లు వచ్చారండి? చాలా సార్లు వచ్చాము. మీరు ఇప్పటికి తేడా వచ్చింది తిరుమలలో? చాలా స్పీడ్ గా అయిందండి దర్శనం. తర్వాత లడ్డు కూడా బాగుందండి, భోజనం బాగుందండి. మొత్తానికి తిరుమలలో మార్పు వచ్చిందండి. అన్ని రెస్ట్ గా లేకుండా ఫాస్ట్ గా అయ్యిందండి. మెయింటెనెన్స్ బాగుందా? బాగుందండి. లడ్లు తీసుకున్నారా? తీసుకున్నామండి. ఎలా ఉన్నాయి లడ్లు? అప్పుడు బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయా? ఇప్పుడే బాగున్నాయండి. అప్పటికి తేడా వచ్చింది లడ్లో మీకు తెలిసి? లడ్డు స్మెల్ తెలుపుతుందండి. గతంలో లేదంటారు? గతంలో లేదండి. కూడా ఉన్నాయండి. అన్ని పద్ధతిగా శుభ్రంగా ఉన్నాయండి. చాలా నీట్ గా ఉన్నాయండి. బాత్రూమ్ సెట్ మొత్తం ఉన్నాయి. అడవాళ్ళు లేదండి, సాదీగా సాగుతుందండి. తిరుమల ఇప్పుడు బాగుందండి. బాగుందండి, చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. सर अब कहाँ से आया? नासिक, महाराष्ट्र। वो अभी कितना बार आया इधर में? तीसरी बार आया हूँ। तीसरी बार आया। वो लड्डू वो पुराना समय कैसा है और अभी कैसा है? पुराने से ये अच्छा है। अभी थोड़ा लड्डू में थोड़ा गलत चलता है ना, इसके लिए। हाँ, नहीं अच्छा है। अभी अच्छा। पूरा टेस्ट क्वालिटी कैसा है? बहुत अच्छा है। ये अभी तिरुला में पूरा फैसिलिटीज कैसा है? अन्न प्रसाद और पूरा क्वालिटी है? बहुत अच्छा है। कैसा है? तो अभी महाराष्ट्र में से, नासिक में से। वो अभी लड्डू कैसा है? लड्डू भी बेहतर है। पहले थोड़ा सा वो ड्राई था, अभी अच्छा वाला क्वालिटी यहाँ पे मिल रहा है अभी। अब पूरा तिरुला में फैसिलिटीज कैसा है? अन्न प्रसाद और क्यू लाइन्स में भक्तों में ना पूरा फैसिलिटीज। अच्छा, अन्न प्रसाद से लेके हम भोजनालय तक हम जाके आए, दर्शन वर्शन अब सब बढ़िया अच्छी तरह से वो पैसे जो भक्त लोग आते हैं उनका अच्छे से ख्याल रखा जाता है। अंदर फैसिलिटी जगह जगह पे पानी की व्यवस्था उन्होंने की है, जो वॉशरूम की भी व्यवस्था अच्छे से की है सब। पुराना तिरुमला और ये अभी तिरुमला को कोई डिफरेंस है? बहुत डिफरेंस है, बहुत डिफरेंस है। पहले से बहुत बेहतर है। अभी सुविधा बढ़ गई है। हाँ, अभी पूरा कुछ नहीं प्रॉब्लम है? अभी प्रॉब्लम नहीं कुछ।